హైదరాబాద్ ఈ పేరే ఒక బ్రాండ్. ఎన్నో ఏళ్ల చరిత్ర, ఉపాధికి కల్పతరువు, భిన్నత్వంలో ఏకత్వం. ఎక్కడి వారికైనా సరే అక్కును చేర్చుకునేటువంటి గుణం హైదరాబాద్ది. మిలీనియర్ నుంచి సామాన్యుడి వరకు జీవించగల నగరం ఇది. అందుకే ఉత్తరాది వారైనా దక్షిణాది రాష్ట్రాల వారైనా హైదరాబాద్ మన నగరం అని అనుకుంటారు. ఇక్కడ సురక్షితంగా ఉండొచ్చని భావిస్తారు. ఇతర మెట్రోస్తో పోలిస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ కావడం భాగ్యనగరానికి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్. దేశంలో ప్రముఖ మెట్రో నగరాలు ఎన్నున్నా హైదరాబాద్ ప్రత్యేకత వేరు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన నగరం కాలానికి తగ్గట్టుగా మారుతూ కొత్తను సంతరించుకుంటోంది. ఒక రంగానికి మాత్రమే పరిమితం కాకుండా అనేక రంగాలకు కేర్ ఆఫ్ గా నిలుస్తోంది భాగ్యనగరం. ఢిల్లీ, బెంగళూరు, పూణే లాంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో బతకాలంటే కనీస ఖర్చు తక్కువే. భారత చిత్రపటంలో హైదరాబాద్ చిన్నదే, కానీ హైదరాబాద్ చరిత్ర పెద్దది. కుతుబ్ షాహీలు, నిజాంల పాలనలో ఓ వెలుగు వెలిగిన భాగ్యనగరం ఇప్పుడు జెట్ స్పీడ్తో వరల్డ్ క్లాస్ సిటీలతో పోటీ పడుతోంది. మెట్రో సిటీకి ఉండాల్సిన అర్హతలకు మించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్తో దూసుకుపోతోంది. విశాల భారతదేశంలో ఎన్నో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ఎదుగుతున్న తీరు అనితర సాధ్యంలా అనిపిస్తోంది. ఒక్క రంగమని కాదు, ఒక్క పరిశ్రమని కాదు, హైదరాబాద్ అన్ని రంగాల్లో ముందుందే. ఐటీ, డిఫెన్స్, ఏరోస్పేస్, టెక్నాలజీ, హెల్త్, ఫార్మా, పర్యాటకం, రియాలిటీ ఇలా అన్ని రంగాలకు కేర్ ఆఫ్ అడ్రస్. వైవిధ్యమైన పరిశ్రమలు హైదరాబాద్ సొంతం. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల నుండి భారీ పరిశ్రమలు ఇక్కడున్నాయి. రోడ్ సైడ్ బిజినెస్ నుంచి స్టార్ హోటల్స్ వరకు హైదరాబాద్లో లేనిది లేదు. పని చేయడానికి సిద్ధంగా ఉండాలే కానీ ప్రతి మనిషికి ఏదో ఓ రూపంలో ఉపాధి అవకాశాలు లభించడం ఇక్కడి ప్రత్యేకత. నైపుణ్యం ఉన్నా లేకున్నా వారికి తగ్గ ఉపాధి దొరుకుతూనే ఉంటుంది. పైగా సంపాదనకు తగ్గట్టుగా జీవనం సాగించేలా ఉండడంతో అందరూ హమారా హైదరాబాద్ అని అక్కును చేర్చుకుంటున్నారు. దేశంలోని వేరే నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ. నగరం అన్ని వైపులా విస్తరించి ఉండడం, ఇంకా విస్తరించడానికి అవకాశం ఉండడం, విల్లాల నుంచి గల్లీల్లో ఇళ్ల వరకు అన్ని అందుబాటులో ఉండడంతో ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి తరలి వస్తున్నారు. తక్కువ అద్దెలు, నివాస యోగ్యమైన ప్రాంతాలు, అనుకూలమైన వాతావరణం, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండడం సానుకూల అంశాలు. ముంబైలో మంచి ఏరియాలో అద్దెకుండాలంటే దాదాపు 50,000 వరకు అద్దె ఉంటుంది. బెంగళూరు, ఢిల్లీలో 35,000 పైనే. అదే హైదరాబాద్లో 20,000 నుంచి 40,000 మధ్యలో కంఫర్ట్గా ఉండొచ్చు. కేవలం అద్దెకే కాదు, ఇల్లు కొనాలన్నా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ 50 లక్షల నుంచి అందుబాటులో ఉంటాయి. ఇక్కడ 2 బెడ్రూమ్ అంటేనే తక్కువ, బట్ బాంబేలో 2 బెడ్రూమ్స్ మోస్ట్ లగ్జరీ. అలాగే ఢిల్లీలో కూడా, అంటే బెంగళూరు ఈజ్ ఆఫ్ కోర్స్ కంపారిటివ్లీ మనం బెటర్ ఉంది. బట్ మీరు సేల్స్ చూసుకుంటే ఏ రోజు చూసుకున్నా కానీ ఇప్పుడు సేల్స్ మందగించిందని కొన్ని న్యూస్ వస్తున్నాయి. మీరు ఒక డేటా తీసుకోండి. ఇప్పటికి కూడా హయ్యెస్ట్ సేల్స్ ఎక్కడున్నా చూడండి. చెన్నైతో పోల్చుకోండి, కోల్కతాతో పోల్చుకోండి, బెంగళూరుతో పోల్చుకోండి, నెంబర్ ఆఫ్ సేల్స్ చూడండి. అంటే అక్కడేమో మనకేంటంటే ఒకసారి 1,25,000 లక్ష యూనిట్స్ సేల్ అయిన దగ్గర కొంత తగ్గేసరికి తగ్గిపోయింది. లాస్ట్ ఇయర్ నుంచి 10% తగ్గింది, 20% తగ్గింది రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. బట్ మిగతా సిటీ చూసుకోండి 15,000, 20,000 యూనిట్సే ఉంటాయి. సో అక్కడ చూసుకుంటే మనం ఎంత గ్యాప్లో ఉన్నాము. సో there are many advantages for Hyderabad. హైదరాబాద్ లో ఒక మధ్యతరగతి కుటుంబం బతకాలంటే నెలకు 30,000కు పైగానే ఖర్చు అవుతుంది. పిల్లల స్కూల్ ఫీజులు, వైద్యం ఖర్చులు వీటికి అదనం. ముంబై, బెంగళూరు లాంటి నగరాల్లో అయితే నెలకు 35,000 ఖర్చు దాటుతున్న పరిస్థితులున్నాయి. హైదరాబాద్ మెయిన్ సిటీలో 1 BHK 10,000 రూపాయలకు అటు ఇటుగా ఉంది. కొంచెం మంచిగా ఉన్న బస్తీ అయితే 10,000 నుంచి 15,000 ఉంటుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడ, ఐటీ ఏరియాలైన గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఇంటి కిరాయి 25,000 పైనే. దేశంలోని బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పుణే, అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై, లక్నో, కోల్కతా, జైపూర్ వంటి నగరాల్లో బతకాలంటే కనీసం ఎంత ఖర్చవుతుందన్న విషయంపై ఓ సంస్థ సర్వే నిర్వహించింది. మొదటి స్థానంలో బెంగళూరు, చివరి స్థానంలో జైపూర్ నిలిచాయి. హైదరాబాద్ 6వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ నగరంలో జీవనం సాగించాలంటే కనీసం 31,000 అవసరమని సర్వే సంస్థ తేల్చింది. దగ్గర స్టార్టింగ్ వచ్చేసి 1,200 రూపీస్ నుంచి సింగిల్ రూమ్ దొరుకుతుంది. అదే వేరే సిటీలో కంపేర్ చేసినప్పుడు మినిమం 1,800, 2,000 రూపీస్ అలా స్టార్ట్ అవుతుంది అనమాట. సో హైదరాబాద్లోనే చాలా చీప్. ఈవెన్ రెంటల్స్ అయినా హైదరాబాద్లో చీప్. ఈ బెంగళూరు అట్లాంటి సిటీలో మినిమం 6 మంత్స్ డిపాజిట్ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 2 మంత్స్, 1 మంత్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ వచ్చేసి ఏంటి అంటే అక్కడ డిపాజిట్స్ మనీ, అడ్వాన్స్ మనీ చాలా ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. లైక్ కంపేర్ చేసినప్పుడు దానికంటే ఒక 50 to 60% ఇక్కడ తక్కువ ఉంటుంది హైదరాబాద్లో. హైదరాబాద్లో ప్రపంచంలో పేరు పొందిన ప్రముఖ ఐటీ, ఇతర కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. దీంతో యువత ఉద్యోగాల కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే కాక దేశంలోని పలు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు. చిన్న చితక ఉద్యోగాలు, ఉపాధి కోసం పెద్ద ఎత్తున ప్రజలు హైదరాబాద్కు తరలి వస్తున్నారు.
హైదరాబాద్ బతుకునిస్తుంది. హైదరాబాద్ బతకటం నేర్పిస్తుంది. భాగ్యనగరం జనాభా కోటిపైనే. ఇంకా నగరానికి వలస వస్తూనే ఉంటారు. రోజుకెంతమంది ఉత్తరాది రైళ్ల నుంచి దిగుతున్నారో చూస్తే అర్థమవుతుంది. హైదరాబాద్ ఎంతమందిని ఆకర్షిస్తుందో అని బీహార్ నుంచి, యూపీ నుంచి, బెంగాల్ నుంచి, రాజస్థాన్ నుంచి వీపున అంతలా ఓ బ్యాగేసుకుని దిగుతూ ఉంటారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి, దక్షిణాది స్టేట్స్ నుంచి అనంత జీవన స్రవంతి హైదరాబాద్లో కలిసిపోతూనే ఉంటుంది. డెవలపర్స్ నుంచి డెలివరీ బాయ్స్ వరకు అందరూ ఇక్కడికి బతకడానికి వచ్చినోళ్లే. హైదరాబాద్ జాబ్ మార్కెట్ చాలా విశాలమైందే. అవకాశాల కొదవలేదు. హెల్త్ కేర్ నుంచి కస్టమర్ సర్వీస్ వరకు రెజ్యూమ్ పట్టుకుని గట్టిగా తిరిగితే వారంలో జాబ్ వస్తుంది. జాతీయ స్థాయిలో చూస్తే టెక్ జాబ్స్ 22% పెరుగుతాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఐటీ జాబ్స్ పడిపోతున్నప్పటికీ హైదరాబాద్లో పెరుగుదల కనిపిస్తోంది. 2023 ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ వరకు చూసుకుంటే ఐటీలో 42% గ్రోత్ నమోదైంది. అదే బెంగళూరులో 24%. ఉద్యోగార్థులు 161% పెరిగారు. ఎర్నింగ్ కెపాసిటీ కూడా మునుపటి కంటే ఎక్కువే. ఐటీ, లైఫ్ సైన్స్, ఫార్మా రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. హెల్త్ కేర్, అందులో ముఖ్యంగా ఐటీ వింగ్ వేగంగా విస్తరిస్తోంది. మెడ్టెక్లో పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు. ఆటోమోటివ్, మొబిలిటీ రంగం స్కిల్ పీపుల్ని రారమ్మని ఆహ్వానిస్తోంది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు జాబ్ ఆపర్చునిటీస్లో కీ రోల్ పోషిస్తున్నాయి. ఇంటర్న్షిప్లు ప్లేస్మెంట్లుగా మారుతున్నాయి. ఏఐ, డేటా సైన్స్లో విపరీతంగా డిమాండ్ ఉంది. క్లౌడ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్, గ్రీన్ హైడ్రోజన్, డిఫెన్స్ టెక్, డ్రోన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రంగాలకు డిమాండ్ విపరీతంగా ఉంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ సెక్టార్లలో ఉద్యోగ డిమాండ్ 30% పెరిగింది. బిజినెస్లు పెట్టాలనుకునే వారికి, స్టార్టప్లు పెట్టాలనుకునే వారికి ప్రభుత్వ తోడ్పాటు లభిస్తోంది. దీనికి తోడు ఇతర మెట్రోస్తో పోలిస్తే ఆఫీస్, కమర్షియల్, రెంటల్ స్పేస్లు తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు ముంబైలో ఓ ఆఫీస్ స్పేస్ రెంట్కు తీసుకుంటే 12 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అదే హైదరాబాద్లో 5 లక్షల్లోపే ఉంటుంది. హైదరాబాద్ పెద్ద సిలికాన్ వ్యాలీగా అవతరించడమే కాకుండా పూర్తి స్థాయిలో ఉద్యోగులను అందించే సంస్థగా ఎదిగింది. ఎన్నో విద్యా సంస్థలు, వైద్య సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు ఇలా అన్నింటిలో హైదరాబాద్ ది బెస్ట్ అనిపించుకుంటుంది. ఇక ఫుడ్ విషయానికొస్తే ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ నుంచి 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి. సమోసా నుంచి పాస్తా వరకు, ఫ్రైడ్ రైస్ నుంచి బిర్యానీ వరకు అన్నీ దొరికేస్తాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా రకరకాల దేశాల వంటకాలతో పాటు సౌత్, నార్త్, మిడిల్ ఈస్ట్ వరకు అన్ని రకాల ఫుడ్స్ హైదరాబాద్లో దొరుకుతాయి. పైగా అందుబాటు ధరలో దొరకడం ప్లస్ పాయింట్. అతిథి దేవో భవ అన్న పదానికి సరైన అర్థం చెప్తోంది భాగ్యనగరం. దేశ విదేశాల నుంచి వచ్చిన ఎవ్వరికైనా సకల సౌకర్యాలు కల్పిస్తున్నాయి హైదరాబాదీ హోటల్స్. 3 స్టార్ హోటల్స్ తో మొదలై దినదిన ప్రవర్ధమానంగా 5 స్టార్, 7 స్టార్ హోటల్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది హైదరాబాద్. భాగ్యనగరం హోటల్ ఇండస్ట్రీలో ప్రపంచ దేశాలతో ధీటుగా దూసుకుపోతోంది. నిత్య కళ్యాణం, పచ్చతోరణం అన్నట్టు అంతర్జాతీయ సదస్సులు, సభలు, సమావేశాలకు వేదికవుతోంది. ఏ దేశస్థుడైనా హైదరాబాద్ ఆతిథ్యానికి ఫిదా అవ్వాల్సిందే. చారిత్రక నేపథ్యం, మోడర్న్ సదుపాయాల కలబోత హైదరాబాద్. ఇక్కడి పర్యాటక ప్రాంతాల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. నిజాం కాలం నాటి ప్యాలెస్లు, బిర్యానీ, ఇరానీ చాయ్ రుచులు, గోల్కొండ కోట అందాల్లాంటివెన్నో భాగ్యనగరం సొంతం. హైదరాబాద్ కీర్తి ప్రతిష్టలు ప్రపంచం నలుమూలలా మారుమోగుతున్నాయని, వరల్డ్ టూరిస్ట్ ప్లేస్లలో హైదరాబాద్ ది 2nd ప్లేస్ అని నేషనల్ జియోగ్రాఫికల్ వరల్డ్ ఆర్గనైజేషన్ కితాబునిచ్చింది. సుసంపన్న సాంస్కృతిక వారసత్వానికి, చరిత్రకు, కట్టడాలకు, ప్రార్థనా మందిరాలకు, చక్కని కళలకు, నాట్యానికి ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ హోటల్ ఇండస్ట్రీలో ప్రపంచ దేశాలకు ధీటుగా మారుతోంది. అంతర్జాతీయ ప్రతినిధులకు సైతం వాహ్వా అనిపించే ఫెసిలిటీస్ హైదరాబాద్ అందిస్తోంది. ఐటీ ఇండస్ట్రీ అభివృద్ధితో అంతర్జాతీయ ప్రతినిధుల రాక పెరగడం, వారిని సదుపాయాలతో ఆకట్టుకోవడంతో హోటల్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందింది. 3 స్టార్, 5 స్టార్, 7 స్టార్ స్థాయికి చేరుకుంది. ఇండస్ట్రియల్, ఫార్మా, ఐటీ, టూరిజం ఇలా రంగమేదైనా హోటల్ ఇండస్ట్రీతో ముడిపడి ఉండాల్సిందే. 10-15 ఏళ్ల క్రితం వరకు రాజమహల్లా సిటీలో 1-2 మాత్రమే కనిపించే స్టార్ హోటల్స్ ఇప్పుడు అడుగడుగునా వెలిశాయి. సిటీ శివార్లకు విస్తరించాయి. ఆహ్లాదకర వాతావరణం, అధునాతన సౌకర్యాలతో గదులు, వివిధ ప్రాంతాలతో పాటు దేశ విదేశాలకు చెందిన రుచికరమైన వంటకాలు, మురిపించే ఆతిథ్యం, 24 గంటలు అందుబాటులో ఉండే సిబ్బంది, వినోదం, వ్యాయామం కోసం ప్రత్యేక ఏర్పాట్లు, వీటన్నిటికీ తోడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన భద్రత, ఇవన్నీ స్టార్ హోటల్ స్పెషాలిటీస్. అడిగిన రిక్వైర్మెంట్కు తగ్గట్టుగా ఫెసిలిటీస్ అందించడం వాటి ప్రత్యేకత. వివిధ ప్రాంతాలు, దేశ విదేశాల వంటకాలు వండి వార్చడంలో సిద్ధహస్తులైన చెఫ్స్ స్టార్ హోటల్స్లో ఉంటారు. కస్టమర్స్ కోరుకున్న ఏ వంటకమైనా రెడీ చేయడం వాళ్ళ స్పెషాలిటీ. అలాగే ఫెసిలిటీస్ కోసమే స్టార్ హోటల్స్లో బస చేస్తున్నప్పుడు వారికి అందించే సర్వీస్ విషయంలో మాత్రం రాజీ పడమంటున్నారు స్టార్ హోటల్స్ నిర్వాహకులు. రియాలిటీ పరంగా అందుబాటులో ఉంటుంది. ఒక రెస్టారెంట్ ఎస్టాబ్లిష్ చేసే వ్యక్తులకు అన్ని విధాల ఎక్కడైనా ఏ ప్లేస్లో అయినా
వాళ్ళకు అవసరమైన రేట్లో రియల్ ఎస్టేట్ అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ఒక రెస్టారెంట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి మిగతా సిటీలతో పోలిస్తే ఇది కొంచెం తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇక్కడ మీరు 1 లక్షతో హోటల్ పెట్టచ్చు, ఫుడ్ హోటల్ ఒక 10 లక్షలతో పెట్టచ్చు, 10 కోట్లతో కూడా పెట్టచ్చు. ఇంతవరకు బెంగళూరులో లేదా వేరే సిటీల్లో ఫెయిల్ అయిన పబ్బులు రెస్టారెంట్లు కూడా ఇక్కడ హిట్ అయ్యాయి. దీనికి కారణం ఏంటంటే ఎప్పుడు ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసే జనాభా ఇక్కడ చాలా ఎక్కువ. అందుకే చాలా ఇన్నోవేషన్ ఉంది ఫుడ్లో. ముఖ్యంగా ఆంబియన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే సిటీ ఇది. హైదరాబాద్లో ఫస్ట్ స్టార్ హోటల్గా ఎంట్రీ ఇచ్చిన తాజ్ గ్రూప్స్ హోటల్స్ వై కుక్ విత్ ఆర్ట్ అండ్ వై సర్వ్ విత్ హార్ట్ అనే నినాదంతో మార్కెట్లోకి వచ్చాయి. ఇది మా నినాదం, మా విధానం అంటూ కస్టమర్ దేవుళ్లకు కోరిన సౌకర్యాలు అందించడమే లక్ష్యమంటున్నాయి తాజ్ గ్రూప్ హోటల్స్. తాజ్ హోటల్స్, తాజ్ కృష్ణ, తాజ్ డెక్కన్, తాజ్ బంజారా కేవలం స్టార్ హోటల్స్ గానే కాదు, టూరిస్ట్ ప్లేసెస్ గా కూడా నిలిచాయి. వాటి నిర్మాణం చూపు తిప్పుకోనివ్వదు. సర్వీస్ అపార్ట్మెంట్స్ గా మొదలైన ప్రత్యేక గదుల సంస్కృతి ఇప్పుడు కార్పొరేట్ ఆతిథ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. స్టార్ హోటల్స్ కు ధీటుగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన అన్ని రకాల సౌకర్యాలు అందించేందుకు సాధారణ బిలో 3 స్టార్ హోటల్స్ కూడా సిద్ధమవుతున్నాయి. కేవలం రుచికర ఫుడ్ అందించడమే ప్రథమంగా ఏర్పాటైన రెస్టారెంట్లు కూడా ట్రెండ్కు తగ్గట్టుగా స్టార్ హోటల్స్ తో సమానంగా సదుపాయాలు అందించేందుకు పోటీ పడుతున్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం మీడియా స్థాయి హోటళ్లు కూడా బాగా పెరిగిపోయాయంటున్నారు నిర్వాహకులు. అసలు ఉండదు. బెంగళూరులో అయితే ట్రాఫిక్ ఉండడం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏ స్టార్ట్అప్ ఏది స్టార్ట్ చేయాలన్నా ఎంప్లాయీస్ ఇవన్నీ. సో ఈ హైదరాబాద్లో ఏంటి అంటే ఆఫ్టర్ కరోనా ట్రావెల్ టూరిజం ఇది బాగా పెరిగింది. మోర్ ఓవర్ ఐటీ ఉండడం వల్ల ఇక్కడ ఏంటంటే రెంట్స్ వెన్ కంపేర్ చేసినప్పుడు బెంగళూరు తోటి ఇక్కడ రెంట్స్ అవి ఇవి చాలా తక్కువగా ఉంటుంది. సో నేను స్టార్ట్ చేసినప్పుడు అరౌండ్ 2015లో హైదరాబాద్లో షార్ట్ టర్మ్ రెంటల్స్ అరౌండ్ 300 అలా ఉండేవి. ఇప్పుడు ఆల్మోస్ట్ 4700 అయ్యాయి. ఇన్సైడ్ హైదరాబాద్ వచ్చేసి 1600 వరకు అయ్యాయి. ఓవరాల్గా హోటల్ రూమ్స్ 19,000 ఉన్నప్పుడు ఎట్ ద సేమ్ టైం ఈ షార్ట్ టర్మ్ రెంటల్స్ వాళ్ళతో కూడా కాంపిటేటివ్గా చేస్తున్నారు. మోర్ ఓవర్ ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీస్ లైక్ ఎయిర్బిఎన్బి, booking.com, మేక్ మై ట్రిప్, అగోడా ఇవన్నీ చాలా కాంపిటేటివ్గా వర్క్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ ఎయిర్బిఎన్బిలో హైదరాబాద్లో ఆఫ్టర్ ముంబై, ఢిల్లీ, బెంగళూరు తర్వాత చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది హైదరాబాద్లో. ఇక హైదరాబాద్లో నిర్వహిస్తున్న హోటల్స్ ఆక్యుపెన్సీ విషయానికొస్తే గతంలో 2006 నుండి 2010 వరకు అత్యధికంగా 80% ఆక్యుపెన్సీ ఉండేది. అప్పుడు తక్కువ హోటల్స్, ఎక్కువ మంది అతిథులు ఉండడంతో అంత ఆక్యుపెన్సీ ఉండేది. ఆ తర్వాత హోటల్స్ కూడా పెరగడంతో 2011లో ఈ ఆక్యుపెన్సీ 54%కి పడిపోయింది. ఆ తర్వాత నగరంలో ఐటీ యాక్టివిటీ పెరగడంతో 2016-2017 సంవత్సరంలో 63%కి తిరిగి పురోగమనం ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రపంచంలోనే టాప్ ఐటీ కంపెనీలతో పాటు ఇతర ఇండస్ట్రీలు మొత్తం హైదరాబాద్పై దృష్టి పెట్టడంతో హైదరాబాద్లో స్టార్ హోటల్స్ ఆక్యుపెన్సీ పెరిగిపోయింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా నగరాలతో పోలిస్తే బెస్ట్ నోబెల్ సిటీగా హైదరాబాద్ నిలవడంతో రానున్న రోజుల్లో మరింత యాక్టివిటీ పెరిగి హోటల్స్ ఆక్యుపెన్సీ మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. 12 సంవత్సరాల నుంచి గ్రోత్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ ఫినామినల్. సో దీనికి ఏంటంటే వేరియస్ రీజన్స్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ ఈజ్ ఎ కాస్మోపాలిటన్ సిటీ. అంటే దేశంలో ప్రతి స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ఉండొచ్చు. అంటే మీరు పంజాబ్ నుంచి మొదలు పెట్టుకుంటే హర్యానా అనుకోండి, అటు బెంగాల్ అనుకోండి, ఇటు సౌత్ ఇండియాలో ఏ వచ్చినా కానీ ప్రతి ఒక్కరు సంవత్సరాల తరబడి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన ఉన్నారు. అంటే లాంగ్వేజ్ బ్యారియర్ లేదు. సో 100% అంటే రాగానే ఏ సిటీ నుంచి వచ్చినా కానీ వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళు ఒకరు ఉంటారు. ఇక్కడ హిందీ ఈజ్ ఎ వెల్ స్పోకెన్. సో దీనివల్ల కాస్మోపాలిటన్ సిటీగా ఒకటి అయిపోయింది. తర్వాత ఐటీ రంగంలో అత్యున్నత స్థాయికి వెళ్ళిపోయింది ఇప్పుడు. అంటే ఇప్పుడు మీరు దేశంలో ఎక్కడ చూసుకొని బెంగళూరు తర్వాత హయ్యెస్ట్ ఎక్కడ అంటే ఇక్కడే. మీరు ఐటీ స్పేస్లో చూడండి ఎంత కన్సంప్షన్ అవుతుంది. మిలియన్స్ ఆఫ్ స్క్వేర్ ఫీట్ ఎవ్రీ ఇయర్ మనము అవుతుంది. రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలు హోటల్ ఆక్యుపెన్సీని మరింత పెంచాయి. అంతర్జాతీయ సమావేశాలకు, ఇంటర్నేషనల్ ఎక్స్పోలకు హెచ్ఐసిసి హాల్స్ పెట్టింది పేరుగా మారాయి. గతంలో ఢిల్లీ, ముంబైలో జరిగే నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అన్ని ఇప్పుడు హైదరాబాద్ లోనే జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్ కున్నటువంటి అతిపెద్ద ప్లస్ పాయింట్ ఇక్కడి వాతావరణం. అతి తీవ్రమైన ఎండ కానీ, గడ్డకట్టించే చలి కానీ ఉండవు. భౌగోళికంగా సెంటర్లో ఉండడం కూడా భాగ్యనగరానికి కలిసొస్తోంది. ఇక్కడ కొంతకాలం నివసించి వెళ్లిన వారు ఇతర ప్రాంతాల్లో అడ్జస్ట్ కావడం చాలా కష్టం. అంతలా హైదరాబాద్ వాతావరణం ప్రజల్ని అట్రాక్ట్ చేస్తుంది. హైదరాబాద్ క్లైమేట్ చూస్తే మంచి శీతోష్ణ స్థితిని కలిగి ఉంది. ఇక్కడ ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఉండడం చాలా అరుదు. వేసవిలో 35 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత, పొడి వాతావరణం ఉంటుంది.
భూకంపాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ముంబై, చెన్నైల సముద్ర తీరాన లేకపోవడం వల్ల గాల్లో తేమ శాతం తక్కువగా ఉంటుంది. ఇక ముంబై, బెంగళూరు, చెన్నైల ఆకస్మిక వరదలు వచ్చే అవకాశాలు కూడా తక్కువే. వర్షాకాలంలో కొన్ని ప్రాంతాలు ముంపున గురవుతున్నా అవి కొన్ని ప్రాంతాలకే పరిమితం. ఇలా వాతావరణ అనుకూల పరిస్థితులు ఇతర ప్రాంతాల వారిని ఆకర్షిస్తున్నాయి. హైదరాబాద్లో మంచి మోడరేట్ క్లైమేట్ ఉంటుందండి. మనకి సమ్మర్లో కూడా ఎక్స్ట్రీమ్ హీట్ ఉండదు. మనకి మే నెలలో కొద్ది రోజులు మటుకే మనకి 40 డిగ్రీలు దాటి టెంపరేచర్స్ పోతుంటాయి. మ్యాక్సిమం అది కూడా 1 or 2 days ఒక 44-45 డిగ్రీస్ తప్పించి మిగిలిన రోజులంతా కూడా మనకి హీట్ వేవ్స్ అవి కూడా హైదరాబాద్లో తక్కువే. మోస్ట్లీ మోడరేట్ క్లైమేట్. సమ్మర్లో పెద్దగా హీట్ ఉండదు. అలాగే వింటర్లో కూడా మనకి లోయెస్ట్ టెంపరేచర్లు అంటూ పోవు. మనకి ఒక 15 డిగ్రీస్ 14 డిగ్రీస్ ఎప్పుడైనా ఎక్స్ట్రీమ్ ఒక 10 డిగ్రీస్ అట్లా పోయిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. అయితే ఎక్స్ట్రీమ్ కోల్డ్నెస్ ఉండదు, ఎక్స్ట్రీమ్ హాట్నెస్ ఉండదు. అట్లాగే మన రెయిన్ఫాల్ చూసుకున్నట్టయితే మనకి ఈ మన మాన్సూన్ సీజన్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 months రెయిన్ఫాల్ కూడా మనకి ఇక్కడ 64 centimeters ఆఫ్ రెయిన్ఫాల్ విచ్ ఈజ్ సఫిషియంట్, విచ్ ఈజ్ నైదర్ మోర్ నార్ లెస్. సరిపడా రెయిన్ఫాల్ ఉంటుంది. ఈ టెంపరేచర్లు కూడా కండ్యూసివ్గా ఉంటాయి. విండ్ ఇది కూడా మరీ ఎక్కువ గస్టీ విండ్స్ ఓన్లీ డ్యూరింగ్ మాన్సూన్ సీజన్ మనకి 40 to 50 kmph వరకు విండ్స్ వస్తుంటాయి తప్పించి అదర్వైజ్ మనం డక్కన్ ప్లాటూ మనకి మీన్ సీ లెవెల్ నుంచి కూడా హైట్ ఎక్కువ ఉండటం వల్ల ప్లెజెంట్ వాతావరణం అయితే ఇక్కడ కొనసాగుతూ ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీలో అయితే చలికాలం వచ్చిందంటే చాలు ఆ నగరవాసులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందే. ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా కష్టపడాలి. కాలుష్యం విపరీతంగా పెరగడంతో వాహనాలపై కూడా నియంత్రించే పరిస్థితి. ప్రశాంతంగా ఊపిరి తీసుకునే స్థితి కూడా ఢిల్లీలో ఉండదు. అలాంటి ప్రమాదం హైదరాబాద్కు లేదు. ఇక ట్రాఫిక్ విషయానికొస్తే బెంగళూరు, ముంబైతో పోలిస్తే హైదరాబాద్ బెటర్. బెంగళూరులో 1 కిలోమీటర్ దూరానికి గంట సమయం పట్టేస్తుంది. పీక్ అవర్స్లో అక్కడ అంతలా ట్రాఫిక్ జామ్స్ అవుతూ ఉంటాయి. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలున్నా మరీ ఆరెంజ్ ట్రాఫిక్ జామ్స్ అయితే ఉండవనే చెప్పాలి. ఫ్లైఓవర్స్, అండర్ పాస్లు, ఎలివేటెడ్ కారిడార్లతో హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ కంట్రోల్లోకి వస్తోంది. 58 కిలోమీటర్ల రింగ్ రోడ్లో ఎక్కడికి సిటీలో ఎయిర్పోర్ట్ని దిగేసి ఎక్కడికి పోవాలన్నా కానీ 45 minutes to 50 minutesలో మనం రీచ్ అవుతాం. ఈ ఫెసిలిటీ దేశంలో ఏ నగరానికి లేదు. అంటే అంత కనెక్టివిటీ ఉంది. ఇంకా కొన్ని రేడియల్ రోడ్స్ చాలా ఫామ్ అవుతున్నాయి. ఇంకా వచ్చాయనుకోండి ఇంకా 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 గ్రోత్ ఉంటుంది. అంటే వెదర్ మీకు తెలుసు, బ్రహ్మాండమైన వెదర్. ఓన్లీ బట్ ఫర్ ఏప్రిల్ మే మంత్లో తప్పితే అది కూడా ఈ సంవత్సరం ఎండను మనం ఎక్కువ చూడలేదు. సో వరదలు ఉండవు, భూకంపాలు లేవు. అంటే ఏది ఎక్స్ట్రీమ్ వెదర్స్ ఏవి ఉండవు. ఎక్స్ట్రీమ్ చలి లేదు. ఇప్పుడు ఢిల్లీకి పోయినా కూడా ఎక్స్ట్రీమ్ చలి. మీరు ఇందాక చెప్పినట్లు అసలు అంటే ఇది పొల్యూషన్ చూసుకుంటే లో లెవెల్లో ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే వెన్ యూ కంపేర్ విత్ అదర్ సిటీస్, నేనంటే దేశంలో అన్ని నగరాల్లో తిరుగుతూ ఉంటాను కాబట్టి సో ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరే సిటీస్లో ఇంకా అంతగా లేదు. హైదరాబాద్లో ఏ ప్రాంతం వారైనా ఇట్టే కలిసిపోగలరు. అందుకు కారణం ఇక్కడ హిందీ దాదాపు అందరికీ రావడం. ముంబై, చెన్నైలో లాగా ఇక్కడ స్థానిక భాషల్లోనే మాట్లాడాలి, ఇతర భాషలు మాట్లాడే వారిపై దాడులు చేస్తామనే సంస్కృతి ఉండదు. అందరినీ అక్కున చేర్చుకునే మనస్తత్వం హైదరాబాదీల్ది. ఈ నగర ప్రజలది ఫ్రెండ్లీ నేచర్. అడ్రస్ చెప్పన్నా అంటే గూగుల్ మ్యాప్ కంటే బెటర్గా వివరిస్తారు. ఇక భారతదేశంలో లాగానే భిన్నత్వంలో ఏకత్వం ఇక్కడ సంస్కృతి. అన్ని మతాల వారు ప్రశాంతంగా జీవించొచ్చు అనే పేరుందే. విమెన్ వర్క్ ఫోర్స్ జాతీయ సగటు 39.8 అయితే తెలంగాణలో 50.4%. మహిళా శ్రామిక శక్తి అందుబాటులో ఉంది. దీనిని బట్టి మహిళలు కూడా ఇక్కడ సేఫ్గా ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఉందని అర్థం చేసుకోవచ్చు. ప్రొడక్షన్, ఫార్మా, ఇతర రంగాల్లో వేల మందికి ఉపాధి దొరుకుతోంది. ఇక రియల్ ఎస్టేట్ సెక్టార్లో మ్యాన్ పవర్కు కొదవలేదు. బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిషా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు ఈ రంగంలో ఎక్కువగా ఉన్నారు. కొన్ని పనులకు ప్రత్యేక నైపుణ్యం ఉన్న కార్మికులు అందుబాటులో ఉన్నారు. ఉదాహరణకు గ్రానైట్ పనులకు రాజస్థాన్ కార్మికులు, వుడ్ వర్క్, పెయింటింగ్ పనులకు ఉత్తరప్రదేశ్ లేబర్, ఇటుకలు తయారు చేయడంలో మహారాష్ట్ర, బీహార్, ఒడిషా, తమిళనాడు ప్రజలున్నారు. సుమారు 60% మంది వలస కార్మికులు నిర్మాణ రంగంలోనే పనిచేస్తున్నారని అంచనా. నిర్మాణ రంగం తర్వాత సేవా రంగంలో ఎక్కువ వర్క్ ఫోర్స్ ఉంది. హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్లు మొదలైన వాటిలో సర్వీస్ సిబ్బంది, వంటవాళ్లు, సహాయకులుగా ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాల వాళ్ళు పనిచేస్తున్నారు. శానిటేషన్, హౌస్ కీపింగ్ లాంటి ఏరియాల్లోనే వాళ్ళు కనిపిస్తారు. ఫుడ్, గ్రోసరీ డెలివరీలో పనిచేసేవారు కూడా ఇతర రాష్ట్రాల వారు గణనీయంగా ఉన్నారు. వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి హోల్సేల్ షాపుల్లో పనిచేస్తున్నారు. లేదంటే తోపుడు బండ్లపై ఏదో ఒకటి పెట్టుకుని అమ్ముకుంటున్నారు. పానీపూరి, పావుబాజీ లాంటి స్నాక్స్ విషయంలో వాళ్ల చేతి మార్కే వేరు. పురుషులతో సమానంగా మహిళలు డొమెస్టిక్ వర్క్ చేస్తూ కుటుంబాలకు ఆసరాగా ఉన్నారు. ప్రతి స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళున్నారు ఇక్కడ.
చిన్న చిన్న పట్టణాల నుంచి మారుమూల పల్లెల వరకు రకరకాల ఉద్యోగాలు చేస్తూ బతుకుతున్నారు. స్కిల్డ్ అయినా నాన్ స్కిల్డ్ అయినా అవకాశాలు పుష్కలం. ఉద్యోగం ఒక్కటే కాదు, విద్యావకాశాలకు కొదవలేదు. హైదరాబాద్ ఉన్నత విద్యకు ఓ ముఖ్య కేంద్రం. అనేక విశ్వవిద్యాలయాలు, నెంబర్ ఆఫ్ కాలేజీలు, ఎడ్యుకేషన్లో ఇక్కడున్న క్వాలిటీ మరెక్కడా లేదు. రవాణా విషయంలో ఆలోచించాల్సిన పనే లేదు. ర్యాపిడో నుంచి మెట్రో వరకు, ఆటో నుంచి ఆర్టీసీ వరకు అన్ని సర్వీసులు అందుబాటులో ఉంటాయి. మెడికల్ గురించి అనుమానపడాల్సిన పనే లేదు. ప్రపంచంలో మెడికల్ టూరిజానికి హైదరాబాద్ ది బెస్ట్ ప్లేస్. వరల్డ్ క్లాస్ హెల్త్ ఇన్ఫ్రా ఉంది ఇక్కడ. అందుకే దిగిపోతూ ఉంటారు. కేవలం చదువు కోసమే ఇల్లు వాకిలి వదులుకుని వచ్చేవాళ్ళు చాలా మందే. జాతీయ విద్యా సంస్థల్లో ప్రతి ఇన్స్టిట్యూట్ ఉంది. ఇంజనీరింగ్ కాలేజీలకు కొదవలేదు. ఐఐటి, ట్రిపుల్ ఎన్ఐటి లాంటివి ప్రముఖంగా ఉన్నాయి. మెడిసిన్ చూసుకున్న ఎయిమ్స్ లాంటి జాతీయ సంస్థలున్నాయి. నిమ్స్, గాంధీ, ఓయూ, కేయూ ఉన్నాయి. మేనేజ్మెంట్, బిజినెస్, లా, ఫారిన్ లాంగ్వేజెస్ కు తిరుగులేదు. దేశంలో ఎక్కడా లేని మ్యాన్ పవర్ హైదరాబాద్ లో ఉంది. లోకల్ పీపుల్ కావాలంటే లోకల్ దొరుకుతారు. నార్త్ వాళ్ళు కావాలంటే వాళ్ళు అందుబాటులో ఉంటారు. వలసలు ఆర్థిక వ్యవస్థకు ఎప్పుడు బూస్ట్ ఇచ్చేవే. ఏ రంగమైనా అభివృద్ధి చెందాలంటే స్కిల్ ఒక్కటే సరిపోదు, నాన్ స్కిల్ కూడా కావాలి. మ్యాన్ పవర్ తక్కువ ఉంటే ప్రొడక్టివిటీ తక్కువగా ఉంటుంది, ఎక్కువ ఉంటే ఖర్చు తక్కువ అవుతుంది, అవుట్పుట్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అడ్వాంటేజ్ అదే. కొన్ని సందర్భాల్లో తక్కువ వేతనాలకు పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇక చారిత్రక ప్రదేశాలంటే ఆసక్తి ఉన్న వారికి హైదరాబాద్ బెస్ట్ టూరిజం స్పాట్. హైదరాబాద్ నగరం వారసత్వ కట్టడాలకు నెలవు. నగరంలో ముఖ్యంగా కుతుబ్ షాహీలు, నిజాములకు చెందిన కట్టడాలు అనేకమున్నాయి. నిజాం కాలం నాటి చాలా భవనాలు ఇప్పటికీ ఆస్పత్రులు, విద్యా సంస్థలుగా నడుస్తున్నాయి. ఇటు వాతావరణ పరంగా అనుకూలంగా, భౌగోళికంగా మధ్యలో ఉండడం, భిన్నత్వంలో ఏకత్వం ప్రదర్శించడం, మత సామరస్యంతో ప్రజలు జీవనం సాగించడం అన్నీ కలగలిసి వస్తూ ఉండడంతో హైదరాబాద్ బెస్ట్ డెస్టినీ అవుతోంది.